హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 8. సడన్గా ఎమోషనల్ అయ్యి స్పృహ తప్పి వాలిపోతున్న అక్షరను గట్టిగా పట్టుకున్న వరుణ్, అక్షర ప్లీజ్ కూల్ డౌన్. ఓకే, నువ్వు చెప్పినట్లే చేస్తాను. నేను రితిక్తో మాట్లాడి ఆ సీట్ నీకు వచ్చేలా చేస్తాను. నువ్వు మాత్రం కూల్గా ఉండు అని అంటూ ఉండగానే అక్షర పూర్తిగా స్పృహను కోల్పోయింది. దాంతో కాస్త టెన్షన్ పడిన వరుణ్ వెంటనే అక్షరను సోఫాలో కూర్చోపెట్టి వాటర్ తీసుకొచ్చి ఆమె ముఖం మీద చల్లాడు. ఆ తర్వాత ఆమె పక్కనే కూర్చొని కొంచెం వాటర్ తాగించాడు. దాంతో కాస్త కూలైన అక్షర మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. అది చూసిన వరుణ్కి పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లు అనిపించింది. అక్షర్కి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అనే ఫోబియా ఉంది. అందుకే ఆమెకు అలా అయింది. ఆ విషయం వరుణ్కి కూడా తెలుసు. 3 ఏళ్ల క్రితం నుండి అక్షర ఎక్కువగా ఎమోషనల్ అయితే ఆమెకు ఇలాగే జరుగుతూ ఉంది. అందుకే ఆమె చెంపపై చెయ్యి వేసి సున్నితంగా నిమిరిన వరుణ్, నేను నీకోసం ఖచ్చితంగా సీట్ ఇప్పిస్తాను అని స్ట్రాంగ్గా చెప్పాడు. ఆ మాటతో అక్షరకు చాలా రిలీఫ్గా అనిపించింది. కానీ ఏదో మూల చిన్న డౌట్ ఉండడంతో, ప్లీజ్ వరుణ్, ఈ ఛాన్స్ నాకు చాలా ఇంపార్టెంట్, ఆ విషయం నీకు తెలుసు కదా అని మళ్ళీ నొక్కి చెప్పింది అక్షర. ఓకే, నాకు తెలుసు, నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. నీకు నచ్చింది నువ్వు చదువుకోవడానికి నేనే ఏర్పాటు చేస్తాను అని కాన్ఫిడెంట్గా చెప్పాడు వరుణ్. ఇక అక్షర ఏమాత్రం ఓపిక లేనట్లు అలానే సోఫాలో వాలిపోయి సైలెంట్గా కూర్చొని అతన్నే చూస్తూ ఉండిపోయింది. కాసేపు ఆమె తలపై నిమిరి వెంటనే ఆ విషయం గురించి రితికతో మాట్లాడాలని ఫిక్స్ అయ్యి సరాసరి ఆమె ఇంటికి బయలుదేరి వెళ్ళాడు వరుణ్. రితిక ఇంటి ముందు కారైతే ఆపాడు, కానీ ఆమెని ఎలా కన్విన్స్ చేసి అక్షర్కు సీట్ వచ్చేలా చేయాలో అతనికి అర్థం కాలేదు. దాంతో కారులోనే కూర్చొని సీట్లో వెనక్కి వాలి మెల్లగా కళ్ళు మూసుకున్నాడు వరుణ్. అతనికి ఓ పక్కన అక్షర, మరో పక్కన రితిక ఉన్నట్లు వాళ్లల్లో ఎవరికి జస్టిస్ చేయాలో తెలియక ఇబ్బంది పడిపోతున్నాడు. నిజానికి అక్షర చెబితే వింటుంది, కానీ ఈరోజు ఆమె పరిస్థితి చూశాక మరొకసారి ఆమెకు చెప్పే ధైర్యం చేయలేకపోయాడు వరుణ్. అందుకే రితికకు కాల్ చేశాడు ఆమెకే సర్ది చెప్పడం కోసం. కానీ అప్పటికే 2nd ఫ్లోర్లోనే తన రూమ్ విండో నుంచి తన ఇంటి ఎదురుగా వరుణ్ కార్ పార్క్ చేసి ఉండడం చూసిన రితిక, వరుణ్ ఏంటి ఈ టైంలో ఇక్కడికి వచ్చాడు? ఏదో ఇంపార్టెంట్ విషయం అయి ఉంటుంది. అతను ఖచ్చితంగా నాతో ఆ అక్షర గురించే మాట్లాడడానికి వచ్చుంటాడు. అతను మాట్లాడకముందే నేను వరుణ్ని కంట్రోల్ చేయాలి అని మనసులోనే అనుకున్న రితిక అతన్ని విండోలో నుంచి చూస్తూనే ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో రితిక, ఐఎమ్ సారీ, నిద్రపోతున్నావా? డిస్టర్బ్ చేశానా అని అడిగాడు వరుణ్. దాంతో నిద్రపోతున్నట్లుగా నటిస్తూనే అప్పుడే లేచినట్లు మత్తుగా, వరుణ్, ఈరోజు నేను కొంచెం అలసటగా ఉన్నాను, సో త్వరగా నిద్ర వస్తోంది అని చెప్పింది రితిక. ఓకే రితిక, కానీ నేను నీతో కొంచెం మాట్లాడాలి అని వరుణ్ చెబుతూ ఉండగానే, యా వరుణ్, యాక్చువల్లీ ఈ టైంలో కాల్ చేసినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నేను ఇప్పుడు నీ గురించి ఆలోచిస్తున్నాను. నేను పెళ్లి చేసుకొని నా ఫస్ట్ హస్బెండ్ దగ్గర ఉన్నానన్న మాటే, కానీ ఈ 4 ఇయర్స్లో నీ గురించి ఆలోచించకుండా ఒక్క రోజు కూడా లేని వరుణ్. నాకు అసలు అతన్ని పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు. నువ్వేమో ఆ టైంలో అబ్రాడ్ వెళ్ళిపోయావు. నేను ఎంత చెప్పినా మా పేరెంట్స్ ఏమో వినకుండా ఈ పెళ్లి చేశారు. గడిచిన ఈ 4 సంవత్సరాలు నాకు అన్నీ పేడ కలలే. ఆ రోజు నువ్వు కొంచెం ధైర్యం చేసుంటే నా లైఫ్లో ఇలాంటి రోజులు ఉండేవే కాదు కదా అని ఏడుస్తూ వరుణ్ని బ్లేమ్ చేసింది రితిక. ఆమె చాలా తెలివైంది. వరుణ్ ఈ టైంలో అక్కడి వరకు వచ్చాడంటే ఖచ్చితంగా ఏదో విషయం గురించి మాట్లాడడానికి అని ఆమెకు అర్థమైంది. సో ముందుగానే అతను ముఖ్యంగా తన వైపు ఆలోచించేలాగా తన మాటలతో అతన్ని మార్చింది. ఇక రితిక ఏడుస్తూ ఉండడం విన్న వరుణ్ చేతులు అతని ఫోన్ మీద అలానే బిగుసుకుపోయాయి. దాంతో వెంటనే ఆమెకు లొంగిపోతూ, డోంట్ క్రై రితిక, ఒక రకంగా నీ సిచ్యువేషన్కి నేనే కారణం, ఐఎమ్ సో సారీ అని చెప్పాడు వరుణ్. నో నీడ్ టు సారీ వరుణ్, అలాంటి వ్యక్తి నుంచి నేను తిరిగి వచ్చే వరకు కూడా నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావు చూడు, ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని ఏడుస్తూనే చెప్పింది రితిక. ఆమె ఏడుపు వింటున్న వరుణ్ ఆమెపై జాలిపడ్డాడు. అందుకే అక్షర సీటు గురించి అతను ఆమెతో మాట్లాడలేకపోయాడు. అతను సైలెంట్గా ఉండడంతో చిన్నగా నవ్వుకున్న రితిక, ఏంటి వరుణ్, నువ్వేదో మాట్లాడడానికి కాల్ చేసినట్లున్నావు, నేనేమో వేరే ఏదో మాట్లాడుతూ నిన్ను ఆపేసినట్లున్నాను, ఏంటి విషయం, ఈ టైంలో ఎందుకు కాల్ చేశావు అని ఏమీ తెలియనట్లే అడిగింది రితిక.
నథింగ్ రుతిక, క్యాజువల్గానే కాల్ చేశాను అని అందంగా అబద్ధం చెప్పేశాడు వరుణ్. ఓ, థ్యాంక్ యూ వరుణ్. అయితే రేపు మార్నింగ్ మన ఇద్దరం ట్యాంక్ బండ్ దగ్గర వాకింగ్లో కలుద్దామా అని అడిగింది రితిక. ఓకే ఓకే, ఫస్ట్ యూ టేక్ రెస్ట్ అని చెప్పి కాల్ కట్ చేసిన వరుణ్ మళ్ళీ తల పట్టుకున్నాడు. అతను రితికను కాదనలేకపోతున్నాడు. అలానే అక్షర బాధను కూడా చూడలేకపోతున్నాడు. దాంతో ఇక ఎలాగైనా సరే అక్షరనే కన్విన్స్ చేయాలని అనుకుంటూ అక్కడి నుంచి నేరుగా ముందుగా తన ఇంటికి వెళ్ళిపోయాడు. మరోవైపు అపార్ట్మెంట్లో ఉన్న అక్షర నైట్ అంతా నిద్రపోలేదు. సోఫాలోనే కూర్చొని వరుణ్ తీసుకొచ్చే న్యూస్ కోసం వెయిట్ చేస్తూనే ఉంది. కానీ ఆ నైట్ అంతా వరుణ్ రానేలేదు. అతని నుంచి ఫోన్ కూడా లేదు. కానీ ఆమెలో క్షణక్షణానికి టెన్షన్ పెరిగిపోతుంది. రితికను కాదని వరుణ్ ఏం చేయలేడు అని తెలిసినా కూడా ఏదో ఒక మూల చిన్న ఆశ మాత్రం అక్షరకి ఉంది. కానీ ఆ రాత్రి ఆమె ఎదురుచూపులతోనే గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం 10 గంటల తర్వాత ఆఫీస్కి వచ్చిన వరుణ్ తీరికగా అక్షరకు ఫోన్ చేశాడు. అతనేం చెబుతాడోనని భయపడుతూనే ఫోన్ లిఫ్ట్ చేసి వణుకుతున్న గొంతుతో, వరుణ్, ఏమైంది? ఆ సీట్ నాకు వస్తుంది కదా అని ఆత్రంగా అడిగింది అక్షర. ఐఎమ్ సారీ అక్షర, ఆ సీటు దినేష్కి వదిలేసి దానికి బదులుగా నీకేం కావాలో చెప్పు అని అడిగాడు వరుణ్. ఆ మాట విన్న అక్షర చేతిలోని ఫోన్ ఎప్పుడు జారిపోయిందో కూడా ఆమెకు తెలియలేదు. అలా స్తబ్దుగా ఉండిపోయింది. అక్షర నుంచి ఏమి సమాధానం రాకపోయేసరికి వరుణ్ కూడా ఒక క్షణం వెయిట్ చేసి ఫోన్ కట్ చేశాడు. చాలాసేపటి వరకు అక్కడే కూర్చొని ఏదో ఆలోచించిన అక్షర కాసేపటి తర్వాత ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఓ నిర్ణయానికి వచ్చిన దానిలా అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది. మరోవైపు తన ఆఫీస్ రూమ్లో విండో దగ్గర కూర్చొని ఫోన్ పట్టుకొని బయటకు చూస్తున్నాడు వరుణ్. అతనిలో చెప్పలేనంత చిరాకుతో పాటుగా అక్షరకు ఏమవుతుందో అనే భయం కూడా ఉంది. అందుకే ఓ 2 నిమిషాల గ్యాప్లో మళ్ళీ వెంటనే అక్షరకి కాల్ చేశాడు వరుణ్. కానీ అప్పటికే ఆమె అతని నెంబర్ బ్లాక్ చేసింది. ఛా, ఈ అక్షర ఈ మధ్య మరీ మైండ్లెస్గా బిహేవ్ చేస్తుంది. అప్పట్లో నేను రితికకి సపోర్ట్గా ఉండలేకపోయాను. దానివల్ల తను వేరే పెళ్లి చేసుకొని చాలా ఇబ్బందులు పడింది. తను పడిన స్ట్రగుల్స్ అన్నింటినీ మర్చిపోయి తనను హ్యాపీగా ఉంచాలి అంటే నేను రితికకు నచ్చినట్లే ఉండాలి. ఇన్ని సంవత్సరాలు నేను అక్షర్కి చాలానే హెల్ప్ చేశాను. తను ఉండడానికి ఒక ఫ్లాట్ కూడా కొనిచ్చాను. తన స్టడీస్కి సపోర్ట్ చేశాను. తన మీద ఎంతో ఖర్చు చేశాను. ఇంకా చెప్పాలంటే చేయాల్సిన దానికన్నా ఎక్కువే చేశాను. అయినా కూడా ఇప్పటికీ ఆ సీట్ కాకుంటే తను ఏం కోరుకున్నా చేయడానికి నేను రెడీగానే ఉన్నాను. కానీ అక్షర ఇదంతా ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? అసలు నేను ఇప్పుడేం చేయాలి అని తనలో తానే ఆలోచిస్తూ ఉన్నాడు వరుణ్. అతనికి ఓ పక్కన అక్షరని పూర్తిగా కోల్పోతానేమోనని చిన్న టెన్షన్ మాత్రం ఉంది. అలా అని రితికకు నచ్చని పని చేసే ఉద్దేశం కూడా అతనికి లేదు. మరోవైపు ఫ్లాట్ నుండి తన హాస్టల్కి వచ్చిన అక్షర ఎవరెవరికో కాల్స్ చేసి కొన్ని ఫోన్ కాల్స్ మాట్లాడి తర్వాత ఫ్రెష్ అయ్యి డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళింది. ఆమెను చూస్తూనే, ఏంటక్షర మళ్ళీ ఇలా వచ్చావు? ఆల్రెడీ ఆ సీట్ని దినేష్కి అలాట్ చేశారు. ఇక నువ్వు దీని గురించి థింక్ చేయడం, తరచూ ఇక్కడికి రావడం కూడా వేస్ట్ అని చెప్పాడు ప్రసాద్. ఆ మాటతో కోపంగా అతని వైపు చూసి ఆ తర్వాత డైరెక్ట్గా హెచ్ఓడి రూమ్కి వెళ్ళింది అక్షర. ఆమెను చూస్తేనే, ఏంటక్షర ఇలా వచ్చావు? ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూనే అడిగాడు హెచ్ఓడి. సార్, హైయర్ స్టడీస్ కోసం ఫారిన్ వెళ్ళడానికి నేను థీసిస్ పంపించాను. అది టాప్ 1లో ఉంది. నాకు అక్కడ మాస్టర్స్ చేయడానికి అప్లికేషన్ కావాలి అని అడిగింది. ఓ, బట్ ఆల్రెడీ మన కాలేజ్ నుంచి వెళ్లాల్సిన 4 సెలెక్ట్ అయిపోయారు అక్షర. నీకిప్పుడు సీట్ లేదు. నువ్వు కావాలంటే మన కాలేజీలోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అప్లై చెయ్యి. నీకు వితౌట్ ఫీజ్ అడ్మిషన్ అండ్ సీట్ కూడా వస్తుంది అని చెప్పాడు హెచ్ఓడి. అలా ఎలా ఇస్తారు సార్? ఫారెన్ స్టడీస్ కోసం 4 సీట్లు ఉన్నప్పుడు కాలేజ్ రూల్స్ ప్రకారం అవి టాప్ 4 స్టూడెంట్స్కి వెళ్తాయి కదా. వాళ్ళల్లో ఎవరైనా వద్దు అంటేనే కదా నెక్స్ట్ స్టూడెంట్కి వెళ్ళేది. మరి మీరు ఏ స్కోర్ ఆధారంగా వాళ్ళకి సీట్ ఇచ్చారు అని అడిగింది అక్షర. ఆమె టోన్లో మార్పు గమనించిన హెచ్ఓడి సీరియస్గా కళ్ళెత్తి ఆమె వైపు చూసి, నన్నే క్వశ్చన్ చేస్తున్నావా? హౌ డేర్ యూ! నీకు ఈ కాలేజీలో డిగ్రీ మేము తీసుకోవాలని లేదా? అయినా సీట్ ఎవరికి ఇవ్వాలి ఏంటి అనే ఫైనల్ డెసిషన్ కాలేజ్ సుపీరియర్స్కి ఉంటుంది. యు నో దాట్ అని అన్నాడు. ఓ, అయితే ఈ కాలేజీలో మీకు నచ్చినట్లు రూల్స్ మారిపోతాయా సార్? అయితే సరే, ఇదే విషయం నేను మీడియా వాళ్ళకు కూడా చెబుతాను.
సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తాను. అప్పుడు వాళ్ళే తెలుస్తారు మీరు చేసేది కరెక్టా రాంగా అని చెప్పింది. ఏంటి బెదిరిస్తున్నావా? నీకు చేతనైంది చేసుకపో అని రెక్లెస్గా ఆన్సర్ చేశాడు హెచ్ఓడి. ఓ అవునా సార్, ఓకే ఫైన్ అని అంటూనే వెంటనే ఒక నెంబర్కి కాల్ చేసి మీరు లోపలికి రండి అని చెప్పింది అక్షర. ఆ మాటతో హెచ్ఓడి షాకింగ్గా ఆమె వైపు చూశాడు. ఆమె బెదిరిస్తుందని అనుకున్నాడు కానీ నిజంగానే ప్రిపేర్డ్గా వస్తుందని ఊహించలేదు. ఇప్పుడు కాలేజ్ గురించి మీడియాలో రిలీజ్ అయితే దానివల్ల కాలేజ్ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. అందుకే హెచ్ఓడి వెంటనే ఆమెను కూల్ చేయడానికి ట్రై చేస్తూ, అక్షర వాట్ ఆర్ యూ డూయింగ్? అయినా రిపోర్టర్స్ని ఇక్కడికి పిలవడం ఏంటి? నువ్వు ముందు వాళ్ళని పంపించేసే, ఏదైనా ఉంటే నేను హయ్యర్ అఫీషియల్స్తో డిస్కస్ చేస్తాను అని చెప్పాడు. సార్, నా సీట్ నాకు కావాలి, అదే నాకు ముఖ్యం. నేనిప్పుడు కనుక మీ మాట విని సైలెంట్ అయితే ఫ్యూచర్లో కూడా నాలాంటి ఎంతోమంది స్టూడెంట్స్ ఇలాంటి ప్రాబ్లమ్సే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఏదైనా సరే డైరెక్ట్గానే వెళ్ళడానికి డిసైడ్ అయ్యాను అని ఎర్రబడిన కళ్ళతో స్ట్రాంగ్గా చెప్పింది అక్షర. సడన్గా అదే సమయంలో రిపోర్టర్స్ అందరూ హెచ్ఓడి ఆఫీస్ రూమ్లోకి దూసుకొని వచ్చారు. వెంటనే ఓ రిపోర్టర్ హడావుడిగా హెచ్ఓడి ముందు మైక్ పెడుతూ, మీ కాలేజీలో టాప్ స్టూడెంట్గా ఉన్న అక్షర్కి ఇవ్వాల్సిన ఫారెన్ సీట్ను మీరు వేరొకరికి ఎందుకు ఇచ్చారు అని అడిగాడు. వెంటనే మరో రిపోర్టర్ తగులుకుంటూ, మీ కాలేజీలో సామాన్యులు చదువుకొని సక్సెస్ అవ్వలేరా, లేదంటే మీరు అవనివ్వరా అని అడిగింది. అసలు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు అని మరో రిపోర్టర్ అంటే, ఇలా క్లవర్ స్టూడెంట్స్ లైఫ్తో ఆడుకునే రైట్ మీకెవరిచ్చారు అని కోపంగా అడిగాడు మరో రిపోర్టర్. ఆ ప్రశ్నలన్నీ విని ఆ హడావుడంతా చూసి కంగారు పడుతూ, ఓ మై గాడ్ అక్షర ఏంటిది అని చిరాగ్గా అడిగాడు హెచ్ఓడి. ఐఎమ్ సో సారీ సార్, నేను మిమ్మల్ని ఇందులో ఇన్వాల్వ్ చెయ్యాలని అనుకోలేదు, కానీ తప్పలేదు. నేను ప్రసాద్ గారితో మాట్లాడిన మాటలు, అలాగే ఇప్పుడు మన మధ్య వచ్చిన డిస్కషన్ మొత్తాన్ని నేను ఆల్రెడీ రికార్డ్ చేశాను. సో అది కూడా మీడియాకి ఇవ్వబోతున్నాను అని చెప్పింది అక్షర. ఆ మాటతో కోపంగా ఆమె వైపు చూసిన హెచ్ఓడి, వాట్ ఈస్ దిస్ అక్షర? నా పర్మిషన్ లేకుండా నా మాటలు రికార్డ్ చేయడం చట్టవిరుద్ధమని నీకు తెలీదా అని అడిగాడు. ఇది నాకు జరుగుతున్న అన్యాయం సార్, సో నేను రికార్డ్ చేయడంలో తప్పే లేదనుకుంటా అని కాన్ఫిడెంట్గా చెప్పింది అక్షర. ఆ మాటతో హెచ్ఓడి ముఖం కోపంతో పాలిపోయింది. విషయం చెయ్యి దాటిపోతుందని అనుకున్న హెచ్ఓడి రిపోర్టర్ వైపు చూసి, ప్లీజ్ మీరంతా వెళ్ళిపోండి అని అరిచి చెప్పాడు. కానీ మీడియా వాళ్ళు అక్కడ జరుగుతున్నదంతా రికార్డ్ చేస్తూ ఒక్కరు కూడా కదలలేదు. వెంటనే హెచ్ఓడి అక్షర వైపు చూసి వేలు చూపిస్తూ, సిచ్యువేషన్ కనుక చెయ్యి దాటిపోతే నీ స్టడీ సర్టిఫికెట్ కూడా నీకు అందదు అక్షర అని బెదిరిస్తూ చెప్పాడు. ఆల్రెడీ అతను అలా బెదిరిస్తాడని అక్షర ముందే ఊహించింది. అందుకే, సార్ ఎంతమంది స్టూడెంట్స్ని మీరు ఇలా బెదిరిస్తున్నారు? సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు కావ్య అనే అమ్మాయిని కూడా ఇలాగే బెదిరించి తనంతట తానే కాలేజ్ మానేసి వెళ్ళిపోయేలా చేశారు. ఇప్పుడు నన్ను కూడా బెదిరిస్తున్నారు. ఇలా ఎంతమంది జీవితాలను నాశనం చేస్తారు అని ఆవేశంగా ప్రశ్నించింది. అక్షర ఇన్ని రోజులు చాలా ఓపికగా ఉంది, కానీ ఇలా ఉంటే పనులు జరగవని ఆమెకు అర్థమైంది. అందుకే ఇక ఏమాత్రం వెనక్కి తగ్గడానికి తాను ఇష్టపడటం లేదు. తాడో పేడో తేల్చుకోవాలని ఫిక్స్ అయిన అక్షర మొండిగా అక్కడి నుంచి బయటకు వెళ్ళింది. అయితే అప్పటికే ఆ న్యూస్ అన్ని న్యూస్ ఛానల్స్లో వైరల్ అవుతోంది. కాలేజీలో జరిగే ఇలాంటి అన్నెసరీ థింగ్స్ సొసైటీలో చాలామందికి కోపం తెప్పిస్తున్నాయి. అందులో అక్షర ఒకదాని వెంట ఒకటి రికార్డ్స్ అన్నింటినీ ప్రూఫ్స్గా మీడియాలో రిలీజ్ చేసింది. ఈ న్యూస్ స్టూడెంట్స్ అందరినీ అట్రాక్ట్ చేసింది. ఎప్పుడైతే ఈ సంఘటన మధ్యలోకి అక్షర కావ్య పేరుని తీసుకొచ్చిందో మీడియా వెళ్ళి వెంటనే ఆ కావ్యను కూడా ఇంటర్వ్యూ చేయడంతో ఆమె కూడా తాను కాలేజీలో ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ గురించి తన గొంతు విప్పింది. అలాగే చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ కూడా బయటికి వచ్చి వాళ్ళు స్ట్రగుల్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. దాంతో ఒక్కసారిగా ఆ కాలేజీలో తుఫాన్ వచ్చినట్లయింది. వెంటనే కాలేజ్ హయ్యర్ అథారిటీస్ రియాక్ట్ అయ్యి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అందులో కాలేజీలో అసలు టాప్ స్టూడెంట్స్ని ఇలా ఫారిన్ యూనివర్సిటీకి పంపించే రూలే లేదని, కాలేజ్ రెప్యుటేషన్ దెబ్బతీయడానికి ఇలా తప్పుడు న్యూస్ రిలీజ్ చేస్తున్నారని ఆ నోట్ సారాంశం. అది చూసిన అక్షర కాలేజ్ సెలెక్ట్ చేసిన దినేష్ అనే స్టూడెంట్ కనీసం తన థీసిస్ను కూడా
అతను సొంతంగా ప్రిపేర్ చేయలేదని, మరో స్టూడెంట్కి డబ్బులిచ్చి కొన్నాడని, అందుకు ఆ కాలేజీలో ఉన్న ప్రొఫెసర్స్ కూడా హెల్ప్ చేశారని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దాంతో ఆ పోస్ట్ అందరిలో చర్చనీయాంశమైంది. అదంతా చిలికి చిలికి గాలివానలాగా మారుతూ ఉండడంతో ఇక అక్షర్కి సీట్ ఇవ్వకుంటే కాలేజ్ రెప్యుటేషన్ పూర్తిగా పోతుందని దినేష్ను వెనక్కి తగ్గమని రిక్వెస్ట్ చేశారు కాలేజ్ యాజమాన్యం. కానీ దినేష్ ఆ సీటు వదులుకోవడానికి ఏమాత్రం ఇష్టపడకపోగా వెంటనే రితికకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అక్షర ఇంతలా న్యూసెన్స్ చేస్తుందని రితిక కూడా ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే వెంటనే ఈ ఇష్యూ గురించి డిస్కస్ చేయడానికి డైరెక్ట్గా వరుణ్ దగ్గరికి వెళ్ళింది. అప్పటికే ఆ న్యూస్ చూస్తూ ఉన్నాడు వరుణ్. చూసావా వరుణ్, నీ అసిస్టెంట్ అక్షర ఏం చేసిందో? ఇప్పుడు మొత్తం మీడియా దినేష్పై అటాక్ చేస్తుంది. దినేష్ ఇచ్చిన థీసిస్ ఫేక్ అని తను క్రియేట్ చేసింది. పాపం దినేష్ నైట్ అంతా ఏడుస్తూనే ఉన్నాడు. సూసైడ్ ఆలోచనలు కూడా చేస్తున్నాడు. ప్లీజ్ వరుణ్, ఏదో ఒకటి చేసి ఈ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయమని అక్షర్కి చెప్పు. కావాలంటే ఆమెకి ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను. ముందు తనని ఇక్కడికి పిలిపించు. నేనే తనని పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తాను అని చాలా బాధపడుతూ అడిగింది రితిక. ఆమె మాటలు విన్న వరుణ్ కొంచెం ఆశ్చర్యపోయాడు. నిజానికి అక్షర ఇంత పవర్ఫుల్ డెసిషన్ తీసుకుంటుందని అతను ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే రితిక కూడా ఇంత తగ్గి మాట్లాడుతుందని అంతకన్నా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ జరుగుతున్నదంతా అతనికి వింతగానే అనిపిస్తూ ఉండడంతో వెంటనే రితికను హగ్ చేసుకొని, డోంట్ వరీ, నేను తనను కంట్రోల్ చేస్తాను, నువ్వు కూల్గా ఉండు అంటూ ఆమెను అక్కడే ఉన్న తన చైర్లో కూర్చోపెట్టి వెంటనే తన అసిస్టెంట్ వేణుని పిలిచాడు. వేణు రావడంతోనే ప్రజెంట్ ట్రెండింగ్ అవుతున్న న్యూస్ టాపిక్ మొత్తం ఇప్పటికిప్పుడు ఆగిపోవాలి. తిరిగి ఆ టాపిక్ గురించి ఎవరైనా మీడియాలో లేదా సోషల్ మీడియాలో డిస్కస్ చేస్తే వాళ్ళ అకౌంట్స్ అన్నీ బ్లాక్ అయిపోవాలి. అండ్ ఫైనల్లీ ఆ అక్షరను ఉన్న పలంగా నా దగ్గరకు తీసుకొనిరా అని ఆర్డర్ వేశాడు వరుణ్. ఆ మాటతో వేణు ఓకే సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు రితిక, వరుణ్, దినేష్కి ఈ సీట్ చాలా అవసరం. తను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలంటే ఆ సీట్ అతనికే వచ్చి తీరాలి. లేదంటే పాపం అతని ఫ్యూచర్ అంతా స్పాయిల్ అయిపోతుంది అని వర్రీ అవుతూ చెప్పింది. యూ డోంట్ వర్రీ రితిక, నేను అక్షర్తో మాట్లాడతాను. తనంతట తానే ఈ సీట్ వదులుకునేలా చేస్తాను అని మాటిచ్చాడు. ఓకే వరుణ్, ఐ ట్రస్ట్ యూ అని తల ఊపుతూ అతని గుండెలపై వాలిపోయింది రితిక. ఆమెను హగ్ చేసుకొని అక్షరను ఎలా కంట్రోల్ చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు వరుణ్. వరుణ్ ఆర్డర్స్తో ట్రెండింగ్ అవుతున్న ఫారిన్ యూనివర్సిటీ సీట్ ఇష్యూ మొత్తం ఒక్క గంటలోనే సోషల్ మీడియా నుండి వాషౌట్ అయిపోయింది. అదంతా చూస్తున్న అక్షర హాస్టల్లో తన రూమ్లో ఉన్న బెడ్పై కూర్చొని విరక్తిగా నవ్వుకొని, మనీ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎనీథింగ్. ఇంత కష్టపడి నేను చేసిన ఈ ఫైట్ మొత్తం కేవలం ఒక్క గంటలోనే తుడిచిపెట్టుకొని పోయింది అని విరక్తిగా అనుకుంది. అదే సమయంలో ఆమెతో పాటు ఫైట్ చేసిన కావ్య అనే స్టూడెంట్ అక్షర్కి కాల్ చేసింది. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయగానే, అక్షర, ఆర్ యూ ఓకే అని అడిగింది. ఐమ్ ఓకే, నువ్వు అని అడిగింది అక్షర. ఫైన్, బట్ ఆ దినేష్ నన్ను కాంటాక్ట్ అయ్యాడు. నీకు వ్యతిరేకంగా ఏదైనా మీడియా ముందు చెబితే నాకు 10 lakhs ఇస్తానని ఆఫర్ చేశాడు. అందుకు నేను యాక్సెప్ట్ చేయలేదు. కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ డబ్బున్న వాళ్ళంతా ఒకటయ్యి నీ మీద అటాక్ చేసినా చెయ్యొచ్చు అని తన అనుమానాన్ని చెప్పింది కావ్య. ఆ సమయంలో ఆమె గొంతు వణికిపోతోంది. సరే, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు కావ్య అని చెప్పి ఫోన్ పెట్టేసి బెడ్పై ముడుచుకొని పడుకుంది అక్షర. ఆ సమయంలో ఆమెకు ఏడుపు కూడా రావడం లేదు. కానీ ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు ఓటమిని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. అదే సమయంలో అక్షర మొబైల్ రింగ్ అయ్యింది. అక్షర ఫోన్ ఎత్తాలే అనుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ వరుణ్ తనని ఎక్కడ కంట్రోల్ చేస్తాడోనని అతని నెంబర్ ఆల్రెడీ ఆమె బ్లాక్ చేసింది. కానీ ఆమెను కాంటాక్ట్ అవ్వడానికి అతని దారులు అతనికి ఉన్నాయి. వాటన్నింటి గురించి ఆలోచిస్తూనే అలసిపోయిన కళ్ళకి మనసుకి రెస్ట్ ఇచ్చింది అక్షర. ఇంతలో సడన్గా, అక్షర, ఓపెన్ ద డోర్ అంటూ ఓ గొంతు గంభీరంగా వినిపించింది. ఆ వాయిస్ విన్న అక్షర దిగ్గున లేచి కూర్చుంది. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే
మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.